హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇవాల్టి వీడియో వచ్చేసి బ్లౌజ్ని ఏ విధంగా కట్ చేయాలో చూపించబోతున్నాను. ఈరోజు 2 బ్లౌజులు కూడా ఒకేసారి కట్ చేస్తున్నానండి. ఇవి 2 బ్లౌజులు ఒక కస్టమరియే కాబట్టి రెండింటిని కూడా ఒక దానిపై ఒకటి మడత వేసుకొని కట్ చేస్తున్నాను. 2 ఓపెనింగ్స్ కూడా ఒకవైపే ఉండేలాగా చూసుకోవాలి. తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్ తోటి ముందుగా మనం నెక్ అయితే చూసుకుందామండి. నెక్ కన్నా కొంచెం ఆది బ్లౌజ్ కన్నా కూడా ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా అయితే పెట్టేసుకుందాం. బ్లౌజ్ లూజ్ కోసం ఆది బ్లౌజ్ తోటి చెక్ చేసుకోవాలండి. ఆది బ్లౌజ్ కన్నా కూడా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకుంటే మనకి ఖర్చుకి డాట్స్ వేయడానికి అయితే సరిపోతుంది. అంతవరకు మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత సైడ్ కూడా ఆది బ్లౌజ్ తోటే ఎంత పొడవు ఉందనేది చూసుకోవాలి. తర్వాత ఒక టేప్ తీసుకొని ఆది బ్లౌజ్ షోల్డర్స్ దగ్గర నుంచి బ్లౌజ్ బార్ మొత్తం కూడా చివరి వరకు చెక్ చేసుకోవాలండి. అలా చెక్ చేసుకుంటే నాకు 15 ఇంచులు అయితే వచ్చింది. 15 ఇంచులకు ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా కలిపేసి 15.5 ఇంచులు అయితే పెట్టేశాను. తర్వాత మన నెక్ కోసం పైన 2 ఇంచులు, అలాగే షోల్డర్ కోసం 3 ఇంచులతో మార్కింగ్ చేశాను. అలాగే బ్లౌజ్ చంక కట్ చేసుకోవడానికి ఆది బ్లౌజ్ తోటి షోల్డర్స్ దగ్గర నుంచి చెక్ చేసుకోవాలండి. అలా చెక్ చేసుకుంటే నాకు 6 ఇంచులు అయితే వచ్చింది. 6 ఇంచులతో మార్కింగ్ చేశాను. తర్వాత చంక దగ్గర మనం రౌండ్గా మార్కింగ్ చేసుకోవడానికి 1.5 ఇంచ్ దగ్గర అయితే మార్కింగ్ చేశాను. అలాగే నెక్ మనం రౌండ్గా తీసుకోవడానికి 1 ఇంచ్తోనైతే మార్కింగ్ చేశానండి. సేమ్ ఇక దాని మీదే మార్కింగ్ చేసిన దాని మీదనే కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకుందామండి. బ్యాక్ పార్ట్తోనే మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. మనం 2 బ్లౌజులు కట్ చేసాం కాబట్టి ఒక బ్లౌజ్ పీస్ని తీసుకొని ఇలా క్రాస్గా అయితే పెట్టుకోవాలండి. క్లాత్ మీద మనం కట్ చేసేది క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి క్రాస్గా పెట్టేసుకొని సేమ్ ఆ పార్ట్ ఏ విధంగా ఉందో ఆ విధంగా అయితే కట్ చేసుకోవాలి. నెక్ అయితే కట్ చేయకూడదండి. నెక్ మాత్రం మన ఆది బ్లౌజ్ తోటి ఉక్సులు పట్టి ఉంటుంది కదా, అటువైపు చూసుకొని అయితే మనం మార్కింగ్ చూసుకోవాలి. ఇలా మార్కింగ్ పెట్టేసిన తర్వాత అంటే చంక దగ్గర మనం ఒక 1/2 ఇంచ్ అయితే క్రాస్ కోసం కట్ చేసుకోవాలి అండి. మార్కింగ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ ఓపెనింగ్ స్కేల్ కూడా షేప్ బెల్ట్ దగ్గర ఖర్చు కోసం కూడా వదిలేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ రౌండ్గా వచ్చేలాగా అయితే మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుందాం. కట్ చేసుకున్న తర్వాత ముందు వైపు మనం డాట్స్ వేస్తాం కదా, వాటికైతే టక్స్ ఇచ్చేసుకోవాలి. ఇచ్చేసిన తర్వాత నేను ఉల్టా పల్టా కోసం మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. నెక్స్ట్ మిగిలిన క్లాత్లోనైతే మనం హ్యాండ్స్ కట్ చేసుకుందామండి. హ్యాండ్స్ని ఇప్పుడు మొత్తం 4 మడతలుగా వేసుకోవాలండి. అంటే 2 క్లాతులు ఉన్నాయి కాబట్టి ఆ 2 క్లాతులను కలిపి 4 మడతలుగా వేసుకుంటే ఆది బ్లౌజ్ తీసుకొని హ్యాండ్స్ ఎంత పొడవైతే ఉన్నాయో అంత పొడవు పెట్టేసుకోవాలి. మనం హెమ్మింగ్ చేస్తాం కాబట్టి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి. నాకు హ్యాండ్స్ పొడవు మొత్తం 8.5 ఇంచులు వచ్చింది. 8.5 ఇంచుల నుంచి 3 ఇంచులు డౌన్ చేసుకోవాలండి. 5.5 ఇంచులు వస్తుంది. ఇక హ్యాండ్స్ షేప్ని అయితే ఒక 2 ఇంచెస్ మార్కింగ్ చేసి అక్కడి నుంచి రౌండ్గా తీసుకొని 5 ఇంచుల వరకు క్రాస్గా అయితే కట్ చేసుకోవాలి. లో చంక కోసం ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా కట్ చేసుకొని టక్స్ అయితే ఇచ్చుకోవాలి. టక్స్ ఇచ్చిన తర్వాత మనం ఉల్టా పల్టా తెలియడం కోసం మార్కింగ్ అయితే చేసుకున్నాను. ఇక తర్వాత షేప్ బెల్ట్ అయితే కట్ చేసుకుందామండి. ఇట్లా మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్లోనైతే షేప్ బెల్ట్ కట్ చేసుకుందాము. ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్ తోటి కొలత చూసుకొని మార్కింగ్ చేసుకోవాలండి. 2 బ్లౌజులు కాబట్టి రెండింటిని ఒకేసారి కట్ చేస్తున్నాం కాబట్టి 2 షేప్ బెల్ట్లను కూడా ఒకేసారి కట్ చేసుకుందాం. ఇక్కడ నెక్ దగ్గర మనకి లెఫ్ట్ వైపు క్లాత్ ఉంది కదండి, అది కాజాల పట్టీకి అయితే సరిపోతుంది. ఏమైనా షేప్ బెల్ట్లు ఏమన్నా జాయింట్స్ పడితే వాటికి జాయింట్స్ అయితే వేసుకుందాం. ఇలా షేప్ బెల్ట్లు అయితే కట్ చేసుకోవటం అయిపోయింది. ఈ క్లాత్లో అంచులు ఉంటాయి కదండి సైడ్కి, ఆ అంచులోనైతే మనం నడుం బెల్ట్ కోసం ఉక్సుల పట్టీ కోసం అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మిగిలిన క్లాత్లో మనం నెక్కి హెమ్మింగ్ చేస్తాం కదండి, దానికోసమని క్రాస్ ముక్కలను అయితే కట్ చేసుకోవాలి. అలాగే హ్యాండ్స్కి కూడా కొంచెం జాయింట్స్ అనేవి పడుతున్నాయండి. వాటికి కూడా జాయింట్స్కి ఎంత సరిపోతాయో చూసుకొని వాటికి కూడా కట్ చేసుకున్నాను. ఇదండి కటింగ్ వీడియో. నేను ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చూపించలేదు, కానీ కుట్టిన తర్వాత ఏ విధంగా ఉందనేది అయితే చూపించాను. మీరు కూడా ఒకసారి చూసేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.